రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. భూ కుంభకోణంలో భాగంగా జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం పేరుతో దోచుకోవడాన్నే రేవంత్ రెడ్డి పాలసీగా ఎంచుకున్నారని నిప్పులు చెరిగారు. పారిశ్రామిక వాడలకు చెందిన భూములను అప్పనంగా తనకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు. అపార్ట్మెంట్లు, మాల్స్ కోసం పరిశ్రమల భూములను కేటాయిస్తారా అని ప్రశ్నించారు. ఇక ప్రస్తుత భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూములపై కన్నేసి లక్షల కోట్లను కొల్లగొట్టాలని చూస్తున్నారని, తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. పలువురు బీఆర్ఎస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటి తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9300 ఎకరాల భూమి ఏది హైదరాబాద్ లోని 21 పారిశ్రామిక వాడల్లో 9300 ఎకరాల భూమి ఎస్ఆర్ఓ వాల్యూ మీద, ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ₹1,00,00,000 ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. రిజిస్ట్రేషన్ 5 లక్షలు అనుకో, మార్కెట్లో ₹1,00,00,000. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపోజల్ ఏం దొరికేనా 5 లక్షలలో 30% అంటే ఎంత? ₹1,30,000 కడితే శాశ్వతంగా ₹1,00,00,000 భూమి నువ్వు తీసుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమైనా చేసుకో అంటుంది. ఇది దోపిడీ కాదా? ఇంతకు మించిన దోపిడీ ఇంకేమైనా ఉంటుందా?